విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురళిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషితవామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. బ్రహ్మదేవుడు నారదునికి శివపూజ విశేషాలు ఇక్కడి నుంచి చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు వచ్చేదంతా ఈశ్వరుడి యొక్క పూజ. జీవులందరికీ ఏవో ఒక కోరికలు ఉంటాయి. మానవుడై పుట్టాక కోరికలు లేకుండా ఉండడం అసంభవం. ముందు ఇహం అంటూ ఉంటేనే పరం గురించి ఏ జీవైనా ఆలోచిస్తాడు. వేళకింత అన్నం దొరికినవాడు అప్పుడు ముక్తి గురించి ఆలోచిస్తాడు. కానీ భుక్తి లేక గజగజలాడిపోతున్నవాడిని, చచ్చిపోతున్నవాడిని, బట్టలు లేక అల్లాడిపోతున్నవాడిని, గూడు లేక బాధపడుతున్నవాడిని, వర్షంలో తడిసిపోయి చలికి వణిగిపోతున్నవాడిని, ఒరే నువ్వు దేని గురించి ఆలోచించకురా, మోక్షం గురించి ఆలోచించు అంటే ఏం ఆలోచిస్తాడు? అందుకని పరమాత్ముడు ముందు భుక్తి తర్వాత ముక్తి అన్నాడు. ఈ భుక్తితో పాటు భూలోకంలో ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం భోజనం ఒకటే సమస్య అయితే ఈ సమస్య నుంచి ఏదో రకంగా బయటపడతాడు. కేవలం ఆహార సమస్య కాకుండా ఆహారం వల్ల వచ్చే ఆధులు, వ్యాధులు, ఇంకా ధన సంబంధమైనటువంటి బాధలు, ప్రాణులకి ఏ ఇద్దరికీ పడదు గనక శత్రుపేడ, ఇవన్నీ మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయట. మళ్ళీ ఈ శత్రువుల్లో కూడా అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు అని ఉంటారు. బయట శత్రువులు జయించడం కంటే లోపలున్న శత్రువులు జయించడం చాలా కష్టం. ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం ఇవన్నీ జీవుల్ని పట్టి పీడించేటటువంటి భయంకర రోగాలు. ఈ రోగాల వల్లే శత్రువులు వస్తూ ఉంటారు. ఈ శత్రువుల వల్ల మళ్ళీ కపటత్వం, వంచకత్వం, దంభం అనే లక్షణాలు ఏర్పడతాయి. లోపలోటి పైకోటి ఉంటే దాన్ని కపటత్వం అంటారు. ఇతరులను మోసగించడాన్ని వంచకత్వం అంటారు. శక్తి కంటే ఎక్కువ శక్తిని ప్రదర్శించటం ఉందే అది దంభం. కొంతమందికి శక్తి ఉండదు కానీ ఉన్నట్టు నటిస్తాడు. అందుకని అది చాలా ప్రమాదకరమైనది. ఏంటంటే దంభమే. తన దగ్గర శక్తి లేకపోయినా ఉన్నట్టు నటించడానికి దంభం అని పేరు కదా. ఎవరికి ఏ ఉపకారం చేసే శక్తి లేకపోయినా ఉందని నటిస్తే దానికి దంభం అని పేరు. ఇప్పుడు ఈ కలియుగంలో అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారట. డబ్బుచ్చుకోవడం, నీకు ఉద్యోగం ఇప్పిస్తానండం. వీడు మహానికి వీడికే ఉద్యోగం లేదు, ఇంకేతలకి ఏమి ఇప్పిస్తాడు? పాప ఈ పిచ్చాళ్ళేమో 25,000, 30,000, 40,000 ఇచ్చేయటం. కొంతమంది అయితే విదేశాలకి తీసుకెడతామని లక్షలకు లక్షలు లాగేయటం. తీరా అక్కడికి వెళ్ళాక వాడిని అక్కడ కార్మికుడిగా అప్పగించి వాడు అంతం చూస్తున్నారు. ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోయి అలాగే చచ్చిపోతున్నారండి పాపం, తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇది శక్తి లేకుండా కూడా నీకు ఈ పని చేస్తాను అని మోసం చేస్తే దానికి దంభం అని పేరు. అలాగే కొందరికి పాండిత్యం ఉండదు కానీ పండితుని వలె నటిస్తాడు.
ఈ కలియుగంలో పౌరాణికులకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాడికి భాష మీద పట్టు ఉండదు, అయినా పట్టున్నట్టుగా నటిస్తాడు. 2 శ్లోకాలు చదివితే మీరేం చదివారో నాకు తెలియదా? మీ భాషను బట్టిగా అర్థమైపోతుంది, శబ్దం యొక్క ఉచ్చారణను బట్టి అర్థమవుతుంది. అందువల్ల పాండిత్యం లేకపోయినా ఇతరులు రాసిన తాత్పర్యాన్ని పట్టుకుని వెళ్ళాడి పురాణం చెప్పేవాడు ఉంటాడే, అది ప్రమాణం అని చెప్పేవాడు ఉన్నాడే, వాడిని దాంభికుడు అంటారు. ఈ దంభం అంటే 1 కపటత్వం, 2 వంచకత్వం, 3 దంభం, ఈ 3 ప్రమాదమే. అన్నిటికంటే కపటత్వం వంచకత్వం కంటే దంభం ఇంకా డేంజరట్ అండి. లేనిది ఉన్నట్టు నటించడం. నా దగ్గర మిమ్మల్ని మోక్షానికి పంపే శక్తి లేదు, కానీ మిమ్మల్ని మోక్షానికి పంపిస్తాను, తలకో 1,00,000 ఇవ్వండి అంటే ఇది ఎంత అన్యాయం ఇది. పాపం అమాయకులు మోసపోయి ఏదో ₹1,00,000 డొనేషన్ ఇచ్చేస్తే ఆయన మన పేరు మీదకి అర్చన చేస్తే మనం మోక్షానికి పోతామట అనుకున్నారనుకోండి. మోక్షం మాట వంకపెట్టి లక్షలాగితే ఈ జన్మ ఒక జన్మ కాదు, 1,00,000 జన్మలు ఎత్తి అనుభవించాలి. ఇంత దరిద్రం మరొకటి లేదు. ఒక రంగం కాదు, చాలా రంగాలలో కలియుగంలో దంభత్వం ప్రదర్శించేవాళ్ళు ఎక్కువైపోయారట. ఈ దంభం వంచకత్వం కపటత్వం కంటే ఎక్కువ పాపం అట. వాడు మోసం చేస్తున్నాడు, డైరెక్ట్గా మోసం చేసి ఒకేసారి దాని శిక్ష అనుభవిస్తాడు. కపటత్వం వల్ల లోపలోటి బయటోటి పెట్టి మాట్లాడేవాడు దాని ఫలితం ఒక్క జన్మలో అనుభవిస్తాడు. కానీ దంభం ప్రదర్శించేవాడు ఎక్కువ జన్మల్లో శిక్షణ అనుభవిస్తాడు. ఈ 3 మహాపాపాల నుంచి బయటపడవలసిన అవసరం కూడా జీవులకు ఉన్నది. ఈ విధంగా ఆహార సమస్య, గృహ సమస్య, శత్రుపీడ, కపటత్వ, వంచకత్వ, దంభత్వాది లక్షణాల నుంచి బయటపడడం, వీటన్నిటి కోసం శివపూజని స్వయముగా శ్రీ మహావిష్ణువు రచించి లోకానికి ఇచ్చాడు. విష్ణువు చెప్పినటువంటి ఆ శివపూజా విధానాన్ని నీకు చెబుతున్నాను వినమని బ్రహ్మ నారదుడికి చెప్పాడు. ఆ వంకతో మనకిచ్చాడు. కమలైః బిల్వపత్రైశ్చ శతపత్రైస్తథా పునః శంఖపుష్పైః తథా దేవం లక్ష్మీకామః అర్చయేత్ శివం. అంటే స్టార్టింగే డబ్బు పెచ్చున్నవాడి గురించి చెప్పాడు ఆయన. లోకంలో అందరికీ ధనం అవసరం. లక్ష్మీకామః లక్ష్మిని కోరుకునేవాడు అంటే ధనమును కోరుకునేవాడు. శివం శివుణ్ణి అర్చయేత్ ఈ విధంగా అర్చించండి. ఇప్పుడు చెప్పబోయే పుష్పములతో శ్రద్ధతో శివుణ్ణి అర్చిస్తే ధనం లభిస్తుంది. అందులో మొట్టమొదటి ఏమిటి? కమలైః. తామర పువ్వులంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. నాకు బాగా సంపదలు కావాలి అనుకున్నవాడు తామర పువ్వులతోటి పూజించాలి. రెండవది బిల్వపత్రములు, మారేడాకులతో కూడా శివుణ్ణి పూజిస్తే, శివలింగాన్ని అర్చిస్తే సంపదలు వస్తాయి. ఇప్పుడు చెప్పేవన్నీ సంపదలు ఇస్తాయన్నమాట. 1 తామర పువ్వులు, 2 బిల్వపత్రములు, 3 శతపత్రములు, 100 రేకులు కలిగిన తామర పువ్వులు. కొన్ని తామర పువ్వులు చిన్న చిన్నవి ఇప్పుడు మనకు కనపడేవి, శతపత్రములను ఉంటాయి. చాలా కష్టం అలాంటి తామర పువ్వులు దొరకటం, హిమాలయాలలో దొరుకుతాయి. అలాంటి శతపత్రములతో 100 రేకులు కలిగినటువంటి తామర పువ్వులతో పూజిస్తే ఏడాది తిరగకుండా మహైశ్వర్య సంపన్నుడు అవుతాడు. శంఖపుష్పాలు చూసే ఉంటారు మీరు. శంఖపుష్పాలు విరివిగా దొరుకుతాయి. అధిక సంఖ్యతో శంఖపుష్పములతో అర్చించిన వాడు కూడా సంపదలు పొందుతాడు. ఇంకోటి ఏంటంటే తామర పువ్వులను రేకుల కింద మెల్లిగా విడదీసి, అంటే బలాత్కారంగా విడదీయకుండా కొంచెం మెల్లిగా విడదీసి, తామర పువ్వులు ముడుచుకుపోయినవి ఎక్కువ అమ్ముతారు కదా, ఆ ముడుచుకుపోయిన రేకులు మెల్లిగా సుకుమారముగా విడదీసి ఒక్కొక్క పువ్వు శివుడి మీద పెడుతూ నమః అంటూ 108 108 నామములతో, అష్టోత్తర శతనామములతో పూజిస్తే మహాపాపములు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. ఏకకాలంలో పాప విమోచనం, సంపదలు కలుగుతాయి. ఎప్పుడు విడదీసిన తామర పువ్వులతో పూజిస్తే. తామర పువ్వులు ఎన్ని ఉండాలో చెప్పలేదు, కానీ 108 నామాలతో, శివుడి యొక్క 108 నామాలతో ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఇలా 108 నామాలు ఉంటాయి. శివుడికి అష్టోత్తర శతనామాలు. ఆ నామములతో పూజించు. ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో పూజించు, కానీ శ్రద్ధగా నమః అని స్పష్టముగా పలుకు. ఈ మాట 2 సార్లు ఎందుకు చెప్పారంటే, బ్రహ్మదేవుడు అంతటి వాడు మనం అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు తొందర ఎక్కువ, మహావేగం. తిండి తినడానికి వాటికి పెద్ద తొందరపడం, కానీ సినిమాలు చూడడానికి, టీవీ సీరియల్స్ చూడడానికి మాత్రం స్థిమితంగా కూర్చుంటాం, కానీ శివుడి పూజ మాత్రం చకచక తెవులు చేసుకోవాలి. అందుకని ఏం చేస్తారనమాట, అయిపోయింది.
అసలు నమః ఓం అంటే వెనక్కి తీసుకొచ్చేసి ఆశ్చర్యం అన్నట్టు అష్టోత్తర శతనామం 2 minutesలో అయిపోతుంది. అట్లు తినడానికేమో 2 గంటలు, శివ పూజకి 2 నిమిషాల. బజ్జీలు తినడానికి చక్కగా కూర్చుని చట్నీ పెట్టుకుని సోది కబుర్లు చెప్పుకుంటూ నలుగురు కూర్చుని రామరామ అన్నం తినడానికి 1 గంట. 9ంటికి అన్నం మొదలు పెడితే 10ంటి దాకా తింటారు. అదే శివుడి పూజ చేయమనండి చకచక అనమాట. శివాయ లింగాయ అయిపోయింది. ఇదే పూజ అండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే స్థిమితముగా ఓం శివాయ నమః అని ఒక పువ్వు అక్కడ పెట్టాలి. ఆ పువ్వు పెట్టాక అప్పుడు మళ్ళీ 2వ పువ్వు తీసుకోవాలి. అప్పుడు 2వ నామం చదవాలి. నమః అనగానే అక్కడ పెట్టాలి. అలా చెయ్యాలట అర్చన. అంతేగాని డబడబడబ చేసేయటం కదనమాట. అసలు నమఃకి పువ్వు వేయడానికి సంబంధం ఉండదనమాట. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈశ్వర పూజ ఎన్ని నిమిషములు చేశావన్నది కాదు, చేసినంతసేపు స్వచ్ఛమైన మనస్సుతో స్థిమితమైన మనస్సుతో నమః అనే పదాన్ని క్రియాపదాన్ని స్పష్టంగా పలుకుతూ అర్చన చెయ్యాలి. ఒకవేళ అలా కుదరకపోతే ఈ అర్చన చేయలేకపోతే కొంపములగదు కానీ హాయిగా శివశివ అని నామస్మరణం చేసుకుంటూ వెళ్ళిపో. అంతేగాని హడావిడి పడుతూ చెయ్యకు. కుక్క తరుముకొస్తున్నప్పుడు మనిషి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉండకూడదట అర్చన. శంకరు వాళ్ళు ఎంత బాగా చెప్పారండి. కోతిలాగా మనస్సు అటు ఇటు పరిభ్రమిస్తూ చంచలత్వంతో ఉంటూ చేసేటటువంటి పూజ ఉపయోగం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారన్నమాట, స్పష్టముగా పలుకుతూ చేయండి. 20 కమలములకు అంటే 20 తామర పువ్వులకి ఒక ప్రస్థము అని పేరు. ఇలా ప్రస్థముతో కానీ లేదా 1000 బిల్వదళములతో కానీ మారేడాకులతో కానీ శివుణ్ణి 11 రోజులు విడిచిపెట్టకుండా పూజిస్తే, మళ్ళీ అర్థమైందో లేదో చెప్పాలి క్లియర్గా. 20 తామర పువ్వులు లేక 1000 బిల్వదళములతో విడిచిపెట్టకుండా 11 రోజులు పూజించబట్టి ఒకడు అన్నాడు, ఈ 20 తామర పువ్వులు 11 రోజులు ఎలా పనికొస్తాయండి, ఎండిపోతాయి కదా అన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే 20 పువ్వులే ఈ 11 రోజులు వాడేద్దామని. అక్కడ అది కాదు అర్థరార్థం. 20 తామర పువ్వులు ఈ రోజు ఇచ్చావు, 2వ రోజు మళ్ళీ 20 తెచ్చుకోమని. అంతేగాని 20 తామర పువ్వులతో 1000 బిల్వదళములతో 11 రోజులు పూజించంటే ఆ పువ్వులే వేసి ఆ దళములే వేసి మళ్ళీ తీసి వాటిని దాచి మళ్ళీ మర్నాడు పూజ చేయమని కాదు. అన్నం అయితే మాత్రం శుభ్రంగా ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటావా. ఇవాళేమో మైసూరు బజ్జీ తింటే రేపు కూడా బజ్జీ ఏం తింటామండి అని రేపు గారెలు తింటున్నావా, ఇడ్లీ మర్నాడు వేసుకుంటావా, టిఫిన్లకి వెరైటీలు ఉండాలి కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎన్నాళ్ళైనా ఆపత్రాలు ఇస్తావా, అది మహాపాపం. కాబట్టి చెప్పేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏ రోజుకు ఆ రోజు 20 తామర పువ్వులు కానీ 1000 బిల్వదళములు కానీ లేక 2 కలిపి కానీ ఇలా 11 రోజులు ఈశ్వరుడి యొక్క లింగమును పూజించినటువంటి పుణ్యాత్ముడు శివుడికి సంపూర్ణ ప్రీతిపాత్రుడవుతాడు. ఇంకా చెప్పారు ఇక్కడ, ఏ కోరికలు లేకుండా ఇలా అర్చన చేస్తే నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాను, కోరికలతో చేస్తే ఆ కోరికలు క్రమక్రమంగా తీరుస్తాను, అర్హతను అనుసరించి తీరుస్తానన్నాడు. వాడి వెంటనే తెచ్చట. ఎందుకంటే మనం అజ్ఞానంతో పిచ్చి కోరికలు కూడా కోరుకోవచ్చు. పక్కవాడు చచ్చిపోవడం కోసం చేస్తున్నానంటే ఏమవుతుంది మరి, అలా చేస్తా ఆ కోరిక తీరుస్తాడా? కోరికలు తీరుస్తాడు కదా ఈశ్వరుడని ఇలా అర్చన చేసిన వాడు లోకద్రోహమును తలపెట్టకూడదు. నీవు మంచి కోరుకో, సంపదలు కోరుకో, తప్పులేదు. పక్కవాడి సంపదలు కోరుకోకు, పక్కవాడి కొంప కోలిపోవాలని కోరుకోకు. అప్పుడు నీకు ఏది అవసరమో అది నేను ప్రసాదిస్తాను అని స్వయంగా ఈశ్వరుడు చెప్పాడు. రాజ్యస్య కాముకో యో వై పార్థివానాంచ పూజయ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇందులో చెప్పినవన్నీ మనం చేయలేకపోవచ్చు, కానీ శ్రద్ధతో విని అవకాశం ఉన్నప్పుడు దేన్నైనా ఉపయోగించుకుని అర్చన చేయటం అవసరమట. మానవ శరీరం ఉన్నంత వరకు ఈ భౌతిక పూజ చెయ్యవలసిందే. ఎందుకంటే ఈ భౌతిక పూజ మానసిక అర్చన చాలదా అని ఎవడన్నా పలికితే అది కూడా అజ్ఞానమే అన్నాడు. ఎందుకు ఈ శివ పూజ భౌతిక పూజ, ఎందుకు మానసిక పూజ చేయకూడదు అన్నవాడికి శంకరుడే స్వయంగా చెప్పాడు, శివుడు స్వయంగా చెప్పాడు. ఏమని, నువ్వు ఎందుకు ఈ భౌతిక పూజ అంటున్నావు, మరి నువ్వు ఎందుకు అన్నం తింటున్నావు? అన్నం తిన్నంత వరకు, మంచినీళ్లు తాగినంత వరకు, నిద్రపోతున్నంత వరకు, నీ మనస్సులో ఈ వస్తువు కావాలనే కోరిక ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పదు. ఈ కోరికలు ఏమీ లేని మహావైరాగ్య సంపన్నుడు అయినప్పుడు మానసిక పూజ చాలు. ఇక అప్పుడు వాడికి లౌకిక పూజ అక్కర్లా. మనం ఎప్పుడూ లౌకిక పూజ చేయవలసిందే, శరీరం ఉన్నంత వరకు చేయవలసిందే. ఎందుకంటే శంకరాచార్య వారు చేయలేదా? ఈ స్తోత్రాలన్నీ ఆయన రాసినవే కదా ఎక్కువ భాగం.
ఇన్ని స్తోత్రాలు, ఇన్ని దేవతల యొక్క స్తోత్రాలు ఎందుకు రాశాడు ఆయన? ఎందుకు ఇన్ని అభిషేకాలు చేశాడు? ఎందుకు కొన్ని చోట్ల దేవతల కింద యంత్రం పెట్టాడు అంటే, శరీర ధర్మం ఉన్నంత వరకు, శరీరము ధరించి ఉన్నంత వరకు, శరీరముతో కొన్ని పనులు చేస్తున్నంత వరకు, ఆహారం నిద్రాదులు చేస్తున్నంత వరకు ఈ భౌతిక పూజ చెయ్యవలసిందే. ఇలా చెయ్యగా ఎప్పటికో అసలు ఈ భౌతిక పూజ చెయ్యవలసిన అవసరము లేనటువంటి ఉచ్చస్థితి లభిస్తుంది. అది లభించడానికి చాలా సమయం పడుతుంది, ఈలోపు చేయవలసిందే. అందుకని ఏమన్నాడు, రాజ్యం కావాలి అంటే ఒక మంచి పదవి కావాలి అనుకున్నవాడు 10 కోట్ల పుష్పములతో పార్థివలింగాలను పూజిస్తే అద్భుతమైన పదవి వస్తుంది. సీఎం, పిఎం లాంటి పదవుల కోసం యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారంటే చెయ్యాలి. అవి సక్రమంగా చేస్తే వచ్చి తీరతాయి. నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోలేదా అన్నది పక్కన పెడితే, గొప్ప పదవి కావాలంటే ఇలా మహాపుష్పాలతో పార్థివలింగాల్ని పూజిస్తే వచ్చి తీరుతుంది. ఈ శివలింగాలను ఎప్పుడు పూజించినా, ఈ పార్థివలింగాలను ముఖ్యంగా పూజిస్తున్నప్పుడు, ఏ లింగమైనా పూజించేటప్పుడు చెయ్యండి, పార్థివలింగాలను పూజించేటప్పుడు మాత్రం తప్పక చెయ్యండి. ఏమిటది? చందనం పూయాలట. చర్చితం చందనేనైవ. చందనేనైవ చర్చితం అంటే చందనమును బాగా పూయవలెను. ఒక పార్థివలింగమును చేశాము, దీన్ని అభిషేకించాలనుకున్నాము, అభిషేకించే ముందు దానికి చందనం పూసి అప్పుడు అభిషేకం చేస్తే నీవు అనుకున్న పని తొందరగా నెరవేరుతుంది. నీకు ఏ ఇబ్బంది రాకుండా పరమాత్మ చేస్తాడు. అంటే సద్య ఫలితం లభించాలంటే, చేసిన పూజ యొక్క ఫలితం లభించాలంటే ముందు చర్చితం చందనేనైవ, చందనము పూయాలి. చర్చితము అంటే పూయుట. ఒళ్ళంతా ఎలా అయితే మనం ఏదో సెంట్లు పూసుకుంటున్నామో అలాగే గంధం పూయాలి. జలధారాం తతః పునః, తప్పక ఈ చందనం పూసిన తర్వాత అభిషేకంలో జలమును కూడా వాడాలి. శివుణ్ణి పూజించడానికి, అభిషేకించడానికి అనేక ద్రవ్యాలు చెప్పారు. ఈ ద్రవ్యాలు ఎన్నున్నా చిట్ట చివర మాత్రం మళ్ళీ ఏం చేయాలి? జలముతో పూజించవలసిందే. జలధారాం తథా పునః, చందనంతో శివుణ్ణి అర్చన చేసి, చందనం బాగా పూసి, రకరకాల అభిషేకాలు చేసి, పునః మరల జలంతో కూడా అభిషేకించు. అప్పుడే నీవు అనుకున్న ఫలితం పొందుతావు. మంత్రముతో పాటు మారేడు దళాలతో పూజిస్తే ఇక వాడికి శారీరక మానసికమైన సంపదలు రెండు వస్తాయి. శారీరక సంపద అంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే శరీరానికి ఇంకే పని చేయగలుగుతావు? శారీరక సంపద అంటే ఏమిటని చాలామందికి అనుమానం వచ్చింది. ముందు శరీరమునకు ఆరోగ్యం అవసరం, అప్పుడు మిగతా డబ్బులు ఉపయోగపడతాయి. ఈ శరీరమునకు ఆరోగ్యము సంపద ఇస్తాడు. మానసికమైనటువంటి సంపద అంటే ఏమిటి? శాంతి, సుఖము, పవిత్రత. కొంతమందికి మనశ్శాంతి ఉండదు, ఎప్పుడూ పీక్కుంటూనే ఉంటారు. ఒక ఆయన వాళ్ళ ఆవిడతో 2 రోజులు ఏదో ఆఫీస్ పని మీద మాట్లాడలేదట. ఇంకేముంది, మా ఆయన మాట్లాడలేదు, మా ఆయన ఏదో ఏ వల్లో పడ్డాడో అని ఏడుస్తూ ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది. ఏం చెప్పమంటారు చెప్పండి? పాప ఆయన చచ్చిపోతున్నాడు ఆఫీసులో. 24 గంటలు నీతో మాట్లాడటమే పని ఆ భర్తకు కూడా. ఒక్కొక్కసారి ఎంత గొప్ప ప్రేమ ఉన్న భర్త అయినా ఆయన ఆఫీసు డ్యూటీలు ఏమిటో, ఆయన ఏ బ్యాంకులో పనిచేస్తున్నాడో, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కర్మగాలి ఒక్క 2 రోజులు మెసేజ్ పెట్టలేదట. ఇక చూడండి, ఆవిడ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి మా ఆయన పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడేమో అనండి నన్ను రక్షించినట్టు. ఈలోపు పాపం ఆ భర్త గారు చచ్చి చెడి ఇంటికి వచ్చాడు. అనుక్షణము పరమాత్మని భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తే, మంత్రసహితముగా మారేడు దళములతో పూజ చేస్తే ఈ మానసికమైనటువంటి బెంగలు పోతాయిట. మానసికమైన అశాంతి దరిద్రం. అది అశాంతే గొప్ప అనారోగ్యం. అశాంతి సంపదలు ఉన్నా లేకుండా ఒకటేలాగా చేస్తుంది. సంపదలు ఉండి కూడా అశాంతి వల్ల సంపదలు లేనివాడైపోతాడు. కాబట్టి శారీరకమైన సంపదేమో ఈ భౌతికంగా కనపడుతున్న వస్తువులు ఆరోగ్యమైతే, మానసిక సంపద అనగా ప్రశాంతత, ఆందోళన లేకుండా ఉండుట, హాయిగా సుఖంగా ఏ దిక్కుమాలిన ఆలోచన లేకుండా నిద్రపోవుట, ఇవన్నీ కూడా మానసిక సంపదలు. ఈశ్వరుడు మంత్రసహితంగా మారేడు దళములతో అర్చన చేస్తే ఈ మానసిక శారీరక సంపదలు ఇస్తాట. మంత్రసహితంగా మారేడు దళములతో అర్చించుటంటే ఏమిటి అనగా, ఒక మారేడాకు చేతిలోకి తీసుకోండి. మీకు గురువిచ్చిన ఏదో మంత్రం ఉంటుంది కదా. నమశివాయ అని కొందరు, లేదా శివాయ నమః అని కొందరు గురువుల ద్వారా పొందారు. లేదా ఏ గురువు దగ్గర మంత్రోపదేశం పొందకపోతే శివాయ నమః అనుకుంటే చాలట. అది కూడా సొంతంగా చేసుకోవాల్సిన మంత్రం. ఈ మారేడాకు చేతిలో తీసుకుని నమశివాయ అని కానీ,
శివాయ నమః అని గాని అనుకుని దానితో ఈశ్వరుణ్ణి పూజించండి. ఒక్కొక్కప్పుడు మన అదృష్టం పోవండి అర్చకుల్లో పురోహితుల్లో పెట్టుకుంటే వాళ్ళు ఎలాగో వరసగా వామదేవాయ నమో జ్యేష్ఠాయ అంటూ వేదమంత్రాలు చదువుతారు కనుక వేదమంత్రపూర్వకంగా ఈ బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి సమర్పించండి. అప్పుడు శరీర సంపదలు వస్తాయి, మానసిక సంపదలు వస్తాయి. తద్వారా ఆరోగ్యము శాంతి రెండూ లభించి మోక్షం కూడా పొందుతాం. సుస్పష్టంగా చిట్ట చివరి ఏం చెప్పాడంటే ఆఖరణ కైవల్యం కూడా ఇస్తాడు ఈశ్వరుడు. ధూపం వల్ల భౌతిక సంపదలు బాగా పెరుగుతాయి, దీపం వల్ల జ్ఞానం అభివృద్ధి జరుగుతుంది. అర్ఘ్యం పాద్యం హారతి ప్రదక్షిణ నమస్కారం ఈ 5 చేస్తే మహాపాపములు ఆ క్షణమే తొలగిపోతాయి. ఎవరికైనా ఇంత మృష్టాన్న భోజనం పెడితే ఏది శివపూజ అయ్యాక ఎవరో ఒక వ్యక్తికి ఓ పేదవాడికో ఓ పండితుడికో ఇంత అన్నం పెడితే అటువంటి వాడికి కైవల్య రాజ్యం ఇస్తాడు. ఈశ్వరుడు తన కైలాసాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా జైల్లో ఎవడన్నా ఉన్నాడు, వాడు విముక్తి పొందాలి. అటువంటి వాడికి ఏం చేయాలట, ధూపదీప నైవేద్యములు అన్నీ సక్రమంగా జరిపి శంఖపుష్పములు లేక బిల్వపత్రములతోటి 1,00,000కు తక్కువ కాకుండా పత్రాలతో పూజిస్తే జైల్లో కూర్చున్నవాడు గ్యారంటీగా వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు, కేసు నుంచి విముక్తి పొందుతాడు. ఏమేమిటవి? శంఖపుష్పాలు, బిల్వపత్రాలు. 1,00,000 సంఖ్యాకమైన శంఖపుష్పము లేక బిల్వ రెండూ కలిపి 1,00,000కు తక్కువ కాకుండా చేస్తే వాడు కారాగృహం నుంచి విముక్తి పొందుతాడు. కారాగృహగతో ఏవై లక్ష్యేన ఏవ అర్చయేత్ హరం అని 15వ శ్లోకంలో చెప్పాడు. 170వ పేజీ పైగా అది. ఈ 15వ శ్లోకంలో ఏం చెప్పాడు? కారాగృహ విముక్తి పొందాలంటే 1,00,000 బిల్వపత్రములు కానీ లేదా ఈ 1,00,000లో కొన్ని శంఖపుష్పములు కానీ కలిపి భక్తితో శివుని అర్చన చేస్తే వెంటనే వాడు కారాగృహ విముక్తి పొందుతాడు. విద్యాకామస్తథాయస్య తదర్థేన అర్చయేచ్ఛవం. ఇంకా విద్య కావాలి అనుకుంటే మంచి పువ్వులతో, తొందరగా వాడిపోని పువ్వులతో, పొద్దున్న పూజ చేసిన అరగంటకే వాడిపోకుండా ఉండే తాజా పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తే అప్పుడు వాడు విద్యను పొందుతాడు. నాకు మంచి మాటలు రావాలండి, వాక్శుద్ధి రావాలండి, ఎడతెరపి లేకుండా మాట్లాడండి అనుకున్నాడు. ఎవడన్నా అనుకుందాం కాసేపు. ఓ 2 గంటలు మాట్లాడాలంటే మాటలు కాదు కదా. ఎడతెరపి లేకుండా తడువుకోకుండా మాట్లాడాలంటే అది ఎంతో పాండిత్యం ఉంటే కానీ రాదు. పాండిత్యము లేకపోయినా కూడా ఏకధాటిన ఒక 2-3 గంటలు మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి అద్భుతమైన వాక్కు అని పేరు. ఇలాంటి వాడు ఏం చేయాలి? వాణీకామో భవేద్యో వై ఘృతేనైవ అర్చయేచ్ఛవం. శివుణ్ణి అప్పుడప్పుడు ఆవు నేతితో అభిషేకిస్తే చక్కని వాక్కు కలుగుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది. అంటే వాడు మాట్లాడే మాటలు ప్రజలు శ్రద్ధగా వింటారు. ఇక పాడడానికి పనికొచ్చే మధుర కంఠం కావాలి. ఏమండోయ్, నా కంఠం మధురంగా ఉండాలి, నేను పాట పాడితే కుర్చీలో ఉన్నవాడు బయటికి పారిపోకుండా ఉండాలి. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఆడిటోరియంలోకి లోపల రాగానే తలుపులకి తాళాలు వేసేస్తున్నారు. ఎందుకైనా మంచిది వీళ్ళు పారిపోతారేమోనని. ఆ మధ్యన సంగీత కచేరీ పెట్టారు. కచేరీకి లోపలికి వచ్చిన జనమందరూ కూర్చోగానే అన్ని వైపులా తాళాలు వేసారట. ఈ లోపల కూర్చుని వాడు అరవడం మొదలెట్టాడు. వాడు పైగా గేసాలు అన్నీ తీసేసి పేడిమూతితో పాడడం మొదలెట్టాడు. వాడు హోహో అని అరుస్తుంటే జనాలు పారిపోదామంటే తాళాలు వేసారు వీళ్ళు. అలాంటి కంఠం దరిద్రపు కంఠం కాకుండా మంచి మధురమైన ఏ పరమాత్ముడు లాంటి వాడు ఆయన ఘంటసాల మహానుభావుడు లాంటి వాడి కంఠం రావాలి పాడేటటువంటి సమయంలో అనుకున్నవాడు తేనెతో ఈశ్వరుని అభిషేకించాలి. ఇక శత్రువులు తొలగిపోవాలి. శత్రు నాశనం అంటే శత్రువులు చచ్చిపోవాలని కాదు, శత్రువులు మిత్రులు అవ్వాలి. శత్రుత్వం విడిచిపెట్టాలి వాళ్ళు అనుకున్న వాళ్ళు. ఉచ్చాటనార్థం శత్రువుణాం తన్మితేనైవ పూజనం. 1,00,000 బిల్వపత్రములతో కానీ శంఖపుష్పములతో కానీ భక్తితో శివుణ్ణి, అది కూడా చతుర్దశి అష్టమి వంటి పర్వదినాలలో అర్చన చేస్తే తక్షణం శత్రుపీడ తొలగిపోతుంది. ఇక యశస్సు కావాలి, నాకు మంచి కీర్తి కావాలనుకున్నవాడు సహస్ర తులసీదళములతో, తులసీదళాలన్నా ఈశ్వరుడికి చాలా ఇష్టం, సహస్ర తులసీదళాలతో అర్చన చేస్తే కీర్తి లభిస్తుంది. ఏమంటే నాకు మోక్షం తప్ప ఏమీ వద్దనుకుంటే వాడు అన్నీ విడిచిపెట్టి భక్తితో మనస్సులో శివుణ్ణి తప్ప ఇంకేమీ తలుచుకోకుండా శివలింగం ఎదురుగుండా కూర్చుని 24 నిమిషముల సేపు ఏకధాటిగా శివుణ్ణే తలుచుకోవాలి. ఇంక వేరే పూజ కూడా అక్కర్లేదు. ఎదురుగుండా శివలింగం, గుడి ఉంది, గుడిలో ఎక్కడో చోట కూర్చో, శివుడికి ఎదురుగుండా కూర్చో,
గుళ్ళో కూర్చోవడం కుదరకపోతే నీ ఇంట్లో శివలింగం పెట్టుకో, శివలింగానికి ఎదురుగుండా కూర్చో. 24 నిమిషాల సేపు ఎవరితో మాట్లాడకుండా పూర్తిగా మనస్సులో శివుణ్ణే ధ్యానం చేస్తూ అలా 2 చేతులు జోడించి శివుణ్ణి చూస్తే గ్యారంటీగా ఈ 20 నిమిషాలు అలా కూర్చున్నటువంటి వాడికి మోక్షం వస్తుందండి. కానీ 24 నిమిషాలు ఏకంగా 24 మినిట్స్ మరి మాట్లా శివుడికి ఎదురుగుండా కూర్చుని శివుడు తప్ప ఇంకేం కనపడకుండా ఉండాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. పాపం అదే సినిమా అంటే 3 గంటలు కూర్చుంటాడు, కానీ శివుడి కోసం కూర్చోవాలంటే కష్టం. ఏదో మీలాంటి జ్ఞానులు కూర్చోగలరని నా నమ్మకం, అందుకే మీకు ఉన్నది అన్నట్టుగా చెప్పాను. ఒక 24 మినిట్స్ కదలకుండా కూర్చోంటే ఎప్పటి నుంచి వస్తాను. అలా కూర్చుంటే ఈ జన్మలోనే ముక్తి పొందుతారని సుస్పష్టంగా 20వ శ్లోకం చెప్పారు. 20వ శ్లోకంలో చెప్పారు, జ్ఞానార్థి పూజయేత్కోట్య శంకరం లోకశంకరం. ఇంకా నాకు జ్ఞానం కావాలి అనుకున్నవాడు శివుణ్ణి ఇంత లేకుండా శివశివ శివశివ అనుకుంటూ మానసిక జపం చెయ్యాలి శివలింగాన్ని. ఇక్కడ కోటి అంటే అనంతము అని అర్థం అన్నమాట. కోటి నామములు జపించు అంటే ఏదో 100 లక్షల కోటి అని కాదు. ఇక్కడ విడిచిపెట్టకుండా శివనామాన్ని వీలున్నప్పుడల్లా భక్తితో జపం చేసేవాడికి జ్ఞానం వస్తుంది. నాకు శివుడి యొక్క రూపాన్ని చూడాలి అనే కోరిక ఉంది అనుకున్నవాడు తులసీదళములు బెల్వపత్రములు కలిపి విడిచిపెట్టకుండా 11 రోజులు శివుణ్ణి పూజించాలి. అది ఎలాగా? ఒకసారి బిల్వపత్రం, రెండోసారి తులసీదళం, మూడోసారి మళ్ళీ బిల్వం, మళ్ళీ 4వసారి తులసీదళం. ఇలా సహస్రనామాలు ఉన్నాయి శివుడికి. సహస్రనామములు చదువుతూ ఒక బిల్వపత్రం, 2వ నామానికి తులసి, 3వ దానికి బిల్వం, 4వ దానికి తులసి చొప్పున తులసి బిల్వము కలిపి మిశ్రితం చేసి సహస్రనామములతో శివలింగమును భక్తితో పూజించు వారికి తప్పక శివ దర్శనం అవుతుంది. ఇది మాత్రం నేను అనుభవించి చెబుతున్నాను, అందుకే చెబుతున్నాను. గ్యారంటీగా నాకు కనపడ్డాడు. అలా కళ్ళు మూసుకున్న సేపు చాలాసేపు దర్శనం ఇచ్చాడు ఆ పరమాత్ముడు. నేను పురాణాల్లో వాటిని కొన్నింటిని ప్రాక్టికల్గా కూడా చూశాను. మనం భక్తితో పూజిస్తే కనబడి తీరతాడు, కనపడకుండా పోవడం లేదు. ఇక 5 లక్షల పర్యాయం మృత్యుంజయ మంత్రం తన జీవితంలో జపిస్తే, మృత్యుంజయ మహామంత్రం ఎన్నిసార్లు అన్నాడు వాడు? 5 లక్ష జపేనైవ, 5 లక్షలు జపించాలి. ఓం త్ర్యంబకం, త్రయంబకం అంటాడే, త్రయంబకం అనకూడదండి, త్ర్యంబకం. అది తా కింద రావొత్తు యావత్తు పలకలేక త్రయంబకం అంటున్నాం మనం. త్రి అంటే 3, అంబకం అంటే కన్ను, 3 + అంబకం యణాదేశమై త్ర్యంబకం అవుతుందన్నమాట. వీడు త్రయంబకం ఉంటున్నాడు, దానివల్ల ఏమవుతుంది? రావలసినంత ఫలితం రావడం లేదు. కేవలం శివపురాణంలో ఉన్నదని చెబుతున్నాను. ఇంకొక దాంట్లో ఇంకోటి ఎవడన్నా చెప్పచ్చు, నాకేం తెలుసు. ఆ మధ్యన ఆయన ఎవరో నందీశ్వరుడికి శివుడికి మధ్యలో నడవద్దన్నట్టు అక్కడి నుంచి జనాలంతా గొడవ. నందికి శివుడికి మధ్యలో నడవకుండా ఈ ప్రపంచంలో మానవ మాత్రుడు ఉండలేడు ఏదో సమయంలో. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి తుడుస్తుంది నదికి శివుడికి మధ్యలో, ఎలా కుదురుతుంది? శ్రీశైలంలో 3 నందులు ఉంటాయి. పెద్ద నంది, తర్వాత మళ్ళీ 2వ నంది, ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర నుంచి తీసుకెళ్ళి దర్శనం ఇప్పిస్తారు. ఏ మానవ మాత్రుడైనా నందీశ్వరుడి మధ్యలో నడవకుండా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోమని చూద్దాం, కుదరదు. కాబట్టి ఏ సమయంలో నడవకూడదో చెప్పాలి. అది చెప్పకపోతే ఏమవుతుందనమాట, ఈ అజ్ఞానంతో కూడిన మాటల్ని సామాన్య జనం అర్థం చేసుకోలేక అక్కడి నుంచి వాడు పిచ్చెక్కి పాడైపోతున్నారు. ఒక్క అభిషేకములు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో వెళ్ళకూడదు. అలాగే ఏదన్నా మహా అభిషేకాలు, అన్నాభిషేకాలు, అర్చనలు జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదు. ఉత్తప్పుడు ఆ మధ్యలోంచి ఎల్లవేళలా వెళ్ళకూడదని చెప్పలా. అవి తెలుసుకోవాలి. సూక్ష్మ జ్ఞానం లేకుండా స్థూలమైన అర్థంతో చెబితే కొంతమందిని పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అమ్మవారిని పూజిస్తే నాశనం అయిపోతాం అని చెప్పేట. లలితా సహస్రనామం చదవద్దు, బెడిసి కొడుతుందని చెప్పేటవాడు. ఇక లలితా సహస్రనామం చదవడానికి వణికిపోతున్నారు కొందరు. మనుషులకి భయం ఎక్కువ భక్తి కంటే. అమ్మ అవ్యాజ కరుణామూర్తి, స్త్రీవాద పురుష, స్త్రీ కాని పురుషుడు కాని ఎవరైనా చదవచ్చని అందులో ఫలశ్రుతిలో ఉంటుంది. అటువంటిది అసలు ఆడవాళ్లే చదవకూడదు, లేక మగవాళ్ళు చదవకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడు చదవకూడదు అని ఇష్టవతిని చెప్పేస్తుంటే ఎవడకు పడితే వాడు. దానివల్ల ఏమైపోతుందంటే సహస్రనామాలు చదవడానికి భయపడిపోతున్నారు జనం. మీరు ఆ భయం ఏం పెట్టుకోకండి. నేను చెప్పాను, మొహమాట లేకుండా చదువుకోండి. మీరు కావాలంటే లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో చదవండి. స్త్రీ రజస్సుల కనుక భక్తి శ్రద్ధలతో, రజస్సులు అంటే 3 రోజులు అయిపోయాక 4వ రోజు స్నానం అయ్యాక 5వ రోజు నుంచి మొదలుపెట్టిన స్త్రీని రజస్సుల అంటారు. స్త్రియో రజస్సుల శ్రుత్వ పుత్రాన్ సూయురనుత్తమాన్, ఇది రామాయణంలో కూడా ఉంది. అంటే 4వ రోజు స్నానం అయ్యాక 5వ రోజు నుంచి మొదలుపెట్టి బయట ఉన్నటువంటి స్త్రీ అప్పుడు ఈ రామాయణం చదివినా విన్నా, లేకపోతే శ్రుత్వ అంటే వినడం అన్నమాట శ్రద్ధగా,
అలాగే లలితా సహస్రనామాన్ని పఠించిన వాడికి సత్సంతానం కలుగుతుంది. విధవ గనక భర్త పోయిన స్త్రీ కనుక లలితా సహస్రనామం భక్తితో చదివితే ఏ జన్మలో వైధవ్యం పొందదని ఉంటుంది. అందులో రాత్రిపూట స్త్రీ చదివితే పురుషుడు వశమవుతాడని ఉంటుంది. ఇవన్నీ అందులో చెప్పిన మాటలే. ఇంకా ఆడవాళ్ళు చదవకూడదంటే ఎలా మరి? అనుక్షణం ఎంతో శ్రద్ధతో మహానుభావుడు వేదవ్యాసుడు అందులో ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవుల కోసం రాశాడు. ఈ కలియుగంలో మానవులు ఎక్కువ మంది చదువుకోరు, పండితులు కారు కనుక అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, అందుకని రాశాట ఆయన. అందులో ఏమని చెప్పాడో తెలుసా? అలసులు, సోమరిపోతులు, మందబుద్ధి బలుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. తెలివితేటలు తక్కువగా ఉంటాయట. పూర్వం ఉన్నంత పాండిత్యం ఉండదు. పూర్వం నవవ్యాకరణ పండితులు ఉండేవారు. ఇప్పుడు ఒక వ్యాకరణంలోనే పట్టు ఉండదు. ఆ పట్టు లేకపోవడం తప్పండల్లా, లేనప్పుడు తెలియకపోతే వదిలేయమన్నాడు. అది ఇంత పురాణం చెబుతున్నప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఎంత గొప్పవాడికని అర్థం తెలియదు అనుకోండి, అప్పుడు ఆ శ్లోకానికి అర్థం చెప్పకుండా వదిలేయి, అప్పుడు కొంప ములగదు. కానీ దానికి వేరే అర్థం చెబితే అప్పుడు అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇది తెలుసుకోవాలి. ఏమండి, ఉదాహరణకి ఇందులోనే ఒక శ్లోకం ఉంది. 15 రోజులు ఏకధాటిన బిల్వపత్రములు వాడిన వాటితో మళ్ళీ పూజ చేయొచ్చని ఉంది. బిల్వపత్రాలు అంటే తెలుసుగా మారేడాకులు. మారేడాకులు ఇవాళ కోసి పట్టుకొచ్చి శివుడి మీద వేసి పూజ చేశాం. మళ్ళీ మర్నాడు ఆకుని నీళ్లు పోసి కడిగేసి తుడిచేసి, నీళ్లు దొరకకపోతే ఒక్క చుక్క నీళ్లు తల్లి అలాగైనా సరే దాన్ని మళ్ళీ తుడిచి ఓ వస్త్రంతో దాంతో శివుడికి పూజ చేయొచ్చు. అంటే ఒకసారి కోసిన బిల్వపత్రం 15 రోజులు పూజకి పనికొస్తుందని ఉంది. కానీ ఎప్పుట్ట అభావే అంటే నీకు బిల్వపత్రములు దొరకకపోతే అన్నాడు. మారేడాకులు దొరకవు, కానీ 15 రోజులు ఏకధాటిన మారేడాకులతో పూజ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 11 రోజులు చేయమన్నాం కదా మారేడు దళాలతో. 11 రోజులు మారేడు దళాలతో 1000 దళాలతో పూజ చేద్దామంటే రోజుకు 1000 ఎక్కడ దొరుకుతాయి? దొరకట్లా. అలా దొరకనప్పుడు ఈ రోజు దొరికి పూజ చేసినటువంటి మారేడాకులు మర్నాడు ఉదయం తీసి వీలుంటే నీళ్లతో కడిగి తుడిచి, లేదా ఇన్ని నీళ్లే చల్లి ఆ నీళ్లు దాని మీద చల్లితే అది పవిత్రం అవుతుంది. అప్పుడు తడి లేకుండా తుడిచి మళ్ళీ అదే బిల్వపత్రంతో శివుడిని పూజించవచ్చు. అలా ఎప్పటివరకు పక్షం పనికి వస్తాయట. తులసీదళము బిల్వపత్రము దొరకకపోతే అవే పత్రములను వరసగా 15 రోజులు పూజకు వాడచ్చు. ఒక్క చుక్క నీరు దానికి తగిలితే అది మళ్ళీ కొత్త దళంతో సమానం, తాజా దళముతో అప్పుడే కోసిన దళంతో సమానం అన్నాడు. అంతేగాని 15 రోజులు వాడేయచ్చని చెప్పేయడం ఎలా కుదురుతుంది? అభావమునందు దొరకనప్పుడు. మీ అందరూ రోజు 1000 సాకులు వేయాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అప్పుడు మనకు దొరకవు కనుక ఒకే పత్రం 15 రోజులు ఏకధాటిన వాడవచ్చు. ఇలా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే త్రిఅంబకం త్ర్యంబకం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృత్యమాత్మృతాత్. ఈ మంత్రముతో ఒక 5 లక్షల పర్యాయములు తన జీవితం జపం చేసినటువంటి వాడు, తన జీవితంలో ఈ మృత్యుంజయ మహామంత్రం ఒక 5 లక్షలు జపం చేసిన వాడు శివుడే అయిపోతాడు. శివుడు అవడం అంటే అది మహాఫలం. వాడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. ఇంకా మోక్షం కావాలంటే ఇంకా ఏం చేయాలో చెప్పారు. ముక్తి కామో భవేద్యోవై దర్భైశ్చ పూజనంచరేత్. దర్భలు ఎన్నో కొన్ని పుచ్చుకొని నీకు దొరికినన్ని దర్భలు తీసుకుని ఈ దర్భలతో ఈశ్వరుణ్ణి నీకు తోచిన మంత్రములతో నీకు తోచిన శివనామములతో అర్చన చేయుము. అలా అర్చన చేస్తే దర్భలతో ముక్తి లభించి తీరుతుంది. దర్భలంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. ఇంకా నాకు ఆయుర్దాయం కావాలి, ఇంకా కొంతకాలం బతకాలి అనుకున్నవాడు దోర్వా అంటే గరికలతో పూజించాలి. 2 గరికల్ని కలిపి ఒక ముద్ద కింద చేసి ఎప్పుడు ఒక్క గరికతో పూజించకూడదట. 2 గడ్డి పరకలు కలిపి ఒకేసారి శివుడి మీద వేస్తూ అర్చన చెయ్యాలి. అలా చేస్తే ఆయువు పెరుగుతుంది. దర్భల వల్ల మోక్షం వస్తుంది. దూర్వాదళములతో పూజ చేస్తే, గరిక పోగులతో పూజ చేస్తేనేమో ఆయువు పెరుగుతుంది. ఇంకా నాకు పుత్ర సంతానం కావాలి, గ్యారంటీగా కొడుకు కావాలనుకున్నవాడు ఏం చేయాలి? పుత్రకామో భవేద్యో వై ధత్తూర కుసుమైశ్చరేత్. విడిచిపెట్టకుండా పక్షము రోజుల పాటు అంటే 15 రోజుల పాటు దత్తూర పుష్పములతో అంటే ఉమ్మెత్త పువ్వులతో, దత్తూరం అంటే ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే 15 రోజుల పాటు శివుణ్ణి పుత్ర సంతానం కలుగుతుంది. భార్య గర్భవతిగా ఉండగా ఈ ఉమ్మెత్త పువ్వులతో భర్త పూజ చేస్తే పుట్టేవాడు కొడుకే పుడతాడు. పుట్టడమే కదట,
పిచ్చి లేనివాడు పుడతాట. పిచ్చి పిల్లలు పుట్టడం అంత ప్రమాదం కదా. పిల్లలకి మందకొడితనం ఉండడం, పిల్లలకు చురుకుతనం లేకపోవటం, సరిగ్గా మాట్లాడకపోవటం, ఇది తల్లిదండ్రులకు మహాబాధ. ఆ మందకొడితనం కూడా పోతుంది. ఇంకా మంచి కొడుకు కావాలి, జ్ఞానం కలిగిన వాడు కావాలి, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, తల్లిదండ్రుల్ని పూజించేవాడు, ఇటువంటి కొడుకు కావాలంటే ఏం చేయాలి? రక్తదండశ్చ ధత్తూరః అన్నాడు. ఉమ్మెత్త పువ్వుల్లో కొన్నింటికి కాడ దగ్గర కొంచెం ఎరుపు ఉంటుంది. ఎర్ర కాడ కలిగినటువంటి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే మంచి పుత్రుడు పుడతాడనమాట. ఇదిగో మన పురాణానికి వినడానికి వచ్చారే మీలాంటి పుణ్యాత్ములు, అలాంటి సంతానం కలుగుతారు. అగస్త్య పుష్పాలతో పూజ చేస్తే కీర్తి బాగా పెరుగుతుంది. అగస్త్య పుష్పం అంటే అవిసె పువ్వు. అవిసె అనే చెట్టు పూర్వం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన అవిసె చెట్లు కూడా ఎక్కడ కనపట్టలేదు. కానీ చెప్పి అలిసిపోతున్నాం తప్ప అవిసె కనపడటం లేదు. దాన్ని సంస్కృతంలో అగస్త్య పుష్పం అంటారు. అగస్త్య పుష్పాలతో పూజిస్తే మహాకీర్తి లభిస్తుంది. ఇటు బ్రతికినంతకాలం భుక్తి, మరణానంతరం ముక్తి రెండు కావాలంటే ఏం చేయాలి? భుక్తి ముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది. విడిచిపెట్టకుండా 1 మాసం రోజుల పాటు తులసితో పూజ చేస్తే శివలింగమును విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తులసీదళములతో ఈశ్వరుణ్ణి పూజిస్తే ముందు భుక్తి, తర్వాత ముక్తి లభిస్తుంది. పరాక్రమం కావాలి, మంచి బలం కావాలి అనుకున్నవాడు ఏం చేయాలి? ఈ కలియుగంలో పరాక్రమం లేకపోతే బతకలేకపోతున్నాం. రౌడీ గ్యాంగ్ ఎక్కువైపోయారు కదా. అలాంటప్పుడు మనం రక్షించుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? నాకు పరాక్రమం కావాలండి అనుకుంటే అర్కపుష్పై ప్రతాపశ్చ కుబ్జ కల్హారకైస్తథా. అర్కపుష్పం అంటే జిల్లేడు పువ్వులు. జిల్లేడు పువ్వులతో, ఎర్ర కలువ పువ్వులతో, కుబ్జ కల్హారకై అండంలో కుబ్జ అంటేనేమో ఉత్తరేణి, కల్హారకం అంటే ఎర్ర కలువ, అర్కపుష్పం అంటే జిల్లేడు పువ్వు. ఈ 3 పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తే గ్యారంటీగా మహాపరాక్రమం లభిస్తుంది. శత్రువులు 1 3 4 మీదకి దాడి చేసిన 4 తన్ని మన డబ్బులు మనం రక్షించుకోవచ్చు. ఎందుకైనా మంచిది, నేను కూడా మొదలెడతాను. ఈ మధ్య నాకు కూడా కొంచెం పరాక్రమం అవసరం అవుతుంది. ఇంకా ఎర్ర గులాబీ పువ్వులతో పూజిస్తే శత్రువు నశించిపోతాడు. మనల్ని చంపాలని వచ్చిన శత్రువు తనంతా తానే నశించిపోతాడు. లేదా జపా పుష్పాలని ఉంటాయి, ఎర్ర పువ్వులు ఉంటాయి చూసారా, ఆ పువ్వులు దాసాని పువ్వులు, వాటితో పూజించినా పర్వాలేదు. ఎర్ర గన్నేరు పువ్వులతో పూజ చేస్తే రోగాలు తొలగుతాయి. చూడండి, ఎక్కువ ఆయాసం ఉబ్బసం ఉన్నవాళ్ళు ఎర్ర గన్నేరు పువ్వులతో కనుక పూజ చేస్తే అటువంటి వాళ్ళకి క్రమంగా రోగ ఉపశమనం కలుగుతుంది. రోగోచ్చాటనకానీహ కరవీరాణి వై క్రమాత్ అని చెప్పాడు. గన్నేరులో కూడా కరవీరం అంటే గన్నేరు. ఈ రక్త కరవీరములతో, ఎర్ర గన్నేరు పువ్వులతో శివుణ్ణి భక్తితో పూజిస్తే తీవ్రమైనటువంటి ఆయాసం, ఉబ్బసం వంటి రోగాలు తక్షణం ఉపశమిస్తాయి. ఇంకా జాజి పువ్వులతో పూజిస్తే వాహనం లభిస్తుంది. నాకు ఒక మంచి వాహనం కావాలోచ్ అనుకున్నవాడు జాజి పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదట. ఇక జమ్మి పువ్వులతో, జమ్మి పత్రితో జమ్మి ఆకులతోటి, సంస్కృతంలో శమి అంటాం, తెలుగులో జమ్మి అంటాం. ఈ ఆకులతో శివుణ్ణి పూజిస్తే ఏమవుతుంది? శమీపత్రై తథా ముక్తి ప్రాప్యతే పురుషేణ చ. భక్తుడు భక్తితో శివనామస్మరణం చేస్తూ జమ్మి ఆకులతో శివుణ్ణి పూజిస్తే మోక్షం పొందుతాడు. ఇక పురుషులకి చెప్పాడు. ఇప్పుడు చెప్పింది కేవలం ఈ వైపు ఉన్న వాళ్ళకి. ఈ వైపు అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి కాదు, పెళ్ళి కాబోయేటటువంటి కుర్రగాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళకి చెప్పాడు అనమాట. నాకు మంచి భార్య కావాలండి, ఈ భార్య నేను చెప్పిన మాట వినాలండి, కాస్త నేను ఇడ్లీ అంటే ఇడ్లీ, గారి అంటే గారి వేసి పెట్టాలండి, పద్మాకర్ గారి పురాణానికి పెడుతున్నాను అంటే వెళ్ళండోయ్ అని మళ్ళీ దారిలో ఆకలి వేస్తూ ఉంటే 4 వేరుశనగ గుళ్ళు ఇక్కడ కూర్చుని తినకుండా బయట తినేందుకు వీలుగా మూట కూడా కట్టివ్వాలండి అనుకున్నవాళ్ళు మల్లికా కుసువై దత్తై స్త్రియం శుభతరాం శివ. వికసించిన నవమల్లి పుష్పాలతో, కొత్త మల్లి పువ్వులతో శివుని పూజ చేస్తే బంగారం లాంటి భార్య లభిస్తుంది అనమాట. ఆ భార్య ఇంకా భర్త గారికి అనుకూలంగా ఉంటుంది. ఇక భర్త గారు అదృష్టవంతుడు. ఇక ఇప్పుడు భర్త కావాలి, మంచి భర్త అనుకున్నవాడు వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ మొగ్గలతో పూజించాలట. ఈ వీళ్ళకి మాత్రం చెప్పాడు. మగవాళ్ళకి మంచి భార్య కావాలంటే వికసించిన మల్లె పువ్వులతో పూజించాలి. ఆడవాళ్ళకి కొంచెం మంచి భర్త
ఏమండోయ్ నేను గుడికి వెడుతున్నాను అనగానే నా కారు నువ్వు పట్టుకుపో, నేను నడిచేడతానులే ఆఫీస్కి అనే మంచి భర్త దొరకాలంటే మళ్ళీ మొగ్గలతో పూజించాలట. ధాన్యంతో కనుక శివుణ్ణి పూజిస్తే మన సొంత ఇల్లు యావజ్జీవితం మన ఇల్లే అవుతుంది. పాపం కొంతమంది దురదృష్ట జాతకులు ఇల్లు కట్టుకుంటారు కానీ ఇల్లు ఎవడో కొట్టేస్తాడు మధ్యలో. అప్పులు చేయటం వల్ల ఇంకో దాని వల్ల ఏవో కారణాలు ఉంటాయండి. స్వగృహ ప్రాప్తి ఉండదు కొందరికి. నా ఇల్లు నాకే ఉండాలి అనుకుంటే ఏం చెయ్యాలి అంటే సుస్పష్టంగా చెప్పాడు. ఏమని? ధాన్యముతో మహానుభావుడు ఈశ్వరుణ్ణి పూజిస్తే సస్యై గృహం నైవ విముచ్యతే, ప్రామాణికంగా ఉంటుందని ఇంచుమించుగా మీకు ఈ మంచి ఫలితం ఇచ్చేటటువంటి పూజలన్నీ శ్లోకం చదివి అర్థం చెబుతున్నాను. తొందరపడకుండా మెల్లిగా చెప్పడానికి కారణం ఏమిటంటే స్పష్టంగా అర్థమవ్వాలని. సస్యై అంటే సస్యములతో, ధాన్యముతో, అది కూడా వరి ధాన్యముతో. గింజలు తీయకూడదు అంటే బియ్యంగా వలవకుండా ముడి వరి ధాన్యముతో శివలింగమును అభిషేకము చేస్తే, ఆ అభిషేకం ఎలా చేయాలి? దోసిలతో చేయాలి. శివలింగం పెట్టుకోండి, శివలింగం దగ్గర ధాన్యం పెట్టుకోండి, 2 చేతుల్లోకి ధాన్యం తీసుకోండి, ఎవరి చేతైనా మంత్రం చెప్పించుకోండి, లేదా మీరే నమశివాయ శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేసుకోండి. అలా అభిషేకం చేసుకుంటే మీ ఇల్లు మీదే. పొరపాటు కూడా మీ ఇల్లు ఇతరులకి అమ్మేయరు, అప్పుల పాలై వాళ్ళకి రాసివ్వరు. స్వగృహం నైవ విముచ్యతే, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు, నీ ఇల్లు నీకే దక్కుతుంది. ఇక మంచి బట్టలు కట్టుకోవాలిగా. దిక్మాలు కొంతమందికి బట్టలు ఉండవు సరిగ్గా, అదేం యోగం కానీ ఎప్పుడు చూసినా కుళ్ళు బట్టలే కట్టుకుంటారు, చింకి బట్టలే కట్టుకుంటారు. అందుకని మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు కట్టుకోవాలనుకుంటే కర్ణికారై తథా వస్త్ర సంపత్తి జాయతే నృణాం. కర్ణికార పుష్పములతో శివుణ్ణి పూజిస్తే వస్త్రములు లభిస్తాయి. కర్ణికారం అంటే కొండగోగు పువ్వులు. గోగు పువ్వుల్లో కూడా కొండగోగు అని ఉంటుంది, సహజంగా కొండల్లో పెరిగేటటువంటి గోగులు అనమాట. కొండగోగు పువ్వులతో పూజ చేస్తే వస్త్ర సమృద్ధి కలుగుతుంది. ఇక నిర్గుండీ కుసుములతో, వావిలి పుష్పములతో పూజ చేసినట్టయితే నిర్మలమైన మనస్సు లభిస్తుంది. ఇక మనస్సుకి అశాంతత ఉండదన్నమాట. అయ్యో గురువుగారి పూట ఫోన్లో మాట్లాడలేదు, గురువుగారికి అన్నం సహించిందో లేదో, గురువుగారికి నిద్ర పట్టిందో లేదో, ఇవి పిచ్చబెంగలు పోతాయి. హాయిగా భగవద్ధ్యానం గురుధ్యానం తప్ప ఎవరన్నా మనని పట్టించుకోకపోతే బెంగ పెట్టుకోవడం ఉండదన్నమాట. నా చిన్నప్పుడు చాలామందిని చూశాను, నా శిష్యులు కొంతమందిని. ఇతరులు మన ఏదన్నా అనుకుంటారేమో ఇతరులు మన గురించి అని, లేదా ఇతరులు మాట్లాడకపోతే వాడు మనని ద్వేషిస్తున్నాడేమోనని ఇతరుల మెప్పు కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకునేసి కొందరు మిత్రులు ఉండేవారు. కొంతమందికి ఒక బలహీనత ఉందండి, పరులు గుర్తింపు కావాలి వాడికి. పొరపాటున ఈ పూట ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కవాడిని పలకరించకపోతే వాడు నన్ను పలకరించలేదు, వాడు నన్ను మర్చిపోయాడేమో, వాడికి నా మీద కోపం వచ్చిందేమో అని ఆ పూట వాడికి నిద్ర పట్టదట. ఇది కూడా ఒక మానసిక రోగం. ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఊరుకోవడమే గొప్ప జ్ఞానం అంటే. ఇప్పుడు మేము ఎలా బతుకుతాం అనుకుంటున్నారు? మీరు ఏం తిట్టుకున్నా పొగిడినా రెండింటినీ సమానంగా స్వీకరిస్తున్నాం కాబట్టి ఇంత హాయిగా బతుకుతున్నాం. అంతేగాని మీరు పొగిడేశారు కదా అని నన్ను పొగిడారు అని డిస్కో డాన్స్ చేసి, రేపు పొద్దున్న తిట్టారు కదా అని అయ్యో అని ముసుగుతని పడుకొని బెంగ పెట్టుకుంటే ఈ పురాణాలు చెప్పగలమా? ఎవడు లైక్ చేసినా, ఎవడు డిజలైక్ చేసినా, ఒకడు పొగిడినా, ఒకడు తెగడినా 2 సమానంగా చూస్తున్నాం. అందుకే ఇంత హాయిగా బతకగలుగుతాం తెలుసా? ఇన్ని పురాణాలు చెప్పగలుగుతామంటే, ఇన్ని దేశాలు తిరుగుతున్నామంటే నిందాస్తుతులు రెండింటినీ పట్టించుకొని ఒక ఆత్మబలంతో బతుకుతున్నాం మేము. నిజం చెప్తున్నాను, అందులో ఏం భయం లేదు. దానివల్ల ఎంత లాభం అంటే ఏం వస్తుంది? మహా అయితే మీరు పొగిడారని ఎగిరి గంతులు వేయడం ఎందుకు? రేపు పొద్దున మీకు కోపం వచ్చి తిడితే అది బాధపడడం ఎందుకు? ఏం పట్టించుకోకర్లా. చెయ్యవలసిన ధర్మం మాత్రం సక్రమంగా చెయ్యాలి. అలా చేసినంతకాలం మనకి ఏ బెంక ఉండదు. దీనికి నిర్మల మనస్సు, ఆత్మబలము అని పేరు. ఇది రావాలంటే నిర్గుండీ పుష్పాలతో, వావిలి అనేటటువంటి పుష్పాలతో పూజిస్తే మంచిది. ఇంకా ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుందండి. ఈ కోరికలలో నాకు పనికొచ్చే కోరికలు తీరాలి. నాకు పనికొచ్చే కోరిక ఏదో కూడా నాకు తెలియదు, అది శివుడికే తెలుసు. కాబట్టి పనికొచ్చే కోరికలు తీరేటట్లుగా, శివానుగ్రహం పొందేటట్లుగా ఏదైనా సులభ మార్గం చెప్పండి అని నారదుడు మన కోసం బ్రహ్మను అడిగితే, 1,00,000 బిల్వార్చన కార్తీక మాసంలో చేసుకున్న వాడికి అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ కోరికలు కూడా సక్రమమైనటువంటి కోరికలు అయ్యేలా శివుడు చూస్తాడు అన్నాడు ఆయన. ఇంకా శత్రువుల పీడ కలియుగంలో చాలా ఎక్కువ కదా, శత్రుపీడ లేకుండా ఎవడో ఉండడు. దానికి చెప్పాడు
రాజికా కుసుమానీహ శత్రువుణాం మృత్యుదానిచ. రాజిక అంటే నల్ల ఆవాలు. నల్ల ఆవాలు పువ్వులకు వస్తాయి కదా ముందు. ఎప్పుడైనా ఆవాల చెట్లు చూసే ఉంటారు. ఆవాలకు ముందు పువ్వులు వస్తాయి, ఆ పువ్వులు క్రమంగా ఆవాలుగా మారతాయి. అందులో సర్పషము అంటేనేమో తెల్ల ఆవాలు, అంటే మామూలు ఆవాలు, నల్లగా ఉంటాయి ఆవాల్లో కొన్ని. ఈ నల్ల ఆవాలని సంస్కృతంలో రాజిక అంటారు. రాజికా కుసుమములు అంటే నల్ల ఆవాలు పువ్వులు. ఈ పువ్వులతో పూజ చేసిన వాడు శత్రువులు తక్షణం తొలగిపోతారు, నాశనం అయిపోతారు. ఇక వాడికి శత్రుపేడ ఉండదు. అలాంటి వాటిలో 1,00,000 పుష్పాలు సమర్పిస్తే వాడికి అసలు పునర్జన్మే ఉండదు. ఎంతెందుకు విద్యతే కుసుమం తన్న ఎన్నైవ శివవల్లభం. శివుడికి ఇష్టం లేని పువ్వు అంటూ ఏమీ లేదు. 2 తప్పట. ఏమిటా 2? చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. 36వ శ్లోకంలో చెప్పారు 2 పువ్వులు శివుడికి ఇవ్వద్దు. చంపకం సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేత్ ఇంక ఏదైనా ఇవ్వవచ్చు. మళ్ళీ ఇది శివపురాణంలోది. శివుడు శివపురాణంలో ఉన్నది నేను చెబుతున్నాను, అంతేగాని అక్కడెక్కడో చంపకం ఇవ్వచ్చు అని ఉందంటే దానికి నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు చెబుతున్నది శివపురాణం. శివపురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇందులో ఉన్న ప్రకారం చెబుతున్నాం. 36వ శ్లోకంలో సుస్పష్టంగా చంపకము కేతకము తప్ప మిగతా ఏవైనా ఇవ్వవచ్చును అంటే సంపంగి మొగలి తప్ప ఈశ్వరుడికి అన్నీ ఇవ్వవచ్చని అన్నది. ఆ 2 తప్ప ఇంకేదైనా ఇవ్వచ్చు. రుద్రాధ్యాయముతో శివుణ్ణి తరచుగా అభిషేకం చేస్తే అప్పుడు ఈశ్వరుడు ఈ పుష్పాల పూజ, ధాన్యం పూజ వల్ల ఎక్కువ సంతోషిస్తాడు. ఎప్పుడు పూజ చేసినా ఎంతో కొంత దానం ఉండాలి. 1 రూపాయో 2 రూపాయలో మన ఓపికను బట్టి. కలియుగంలో ఇప్పుడు రూపాయికి ఇప్పుడు విలువ ఏమిటన్నామో. ఈ మధ్యన ముస్టాడ్ అడిగాడు, అట్లీస్ట్ ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్ అన్నాడు ఇంగ్లీష్లో. పైగా ఇంగ్లీష్ ఒకటి అంటే నేను తెల్లబోయి ఇంకొకసారి ఏమిటినైనా 1 రూపాయి అడిగావు, 100 అడిగావు, రూపాయా? పాపాయికి కూడా ఇవాళ రూపాయి పెడితే ఏమీ రాదు తెలుసా నీకు అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ 100 రూపాయలకు తక్కువైతే పుచ్చుకోవట్లేదు ముష్టివాడు. కాబట్టి అర్చన చేయించుకున్నవాడు యథాశక్తి దక్షిణ అంటే ఆ కాలమాన పరిస్థితులను బట్టి కాస్త సక్రమంగా ఇమ్మని అర్థం. అర్చనానంతరం ఎంతో కొంత దక్షిణ ఇస్తే దాని యొక్క ఫలితం బాగా ఫలిస్తుంది. అది కూడా తన సంతోషమును బట్టి, శక్తిని బట్టి. శక్తికి మించి చేయమని ఎక్కడా చెప్పలేదనుకోండి. ఇక ముఖ్యంగా జ్వరం లాంటివి ప్రలాపాలు వస్తున్నప్పుడు మాత్రం శివార్చన చేశాక ఆ తీర్థం కొంచెం పోయాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఒక ఆయన, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి. అలాంటప్పుడు పంచదార కలిపినటువంటి లేక పటికి బెల్లం కలిపినటువంటి ఆవు పాలతో పార్థివలింగాన్ని అభిషేకం చేసి అందులోంచి కొంచెం తీర్థం ఆ అభిషేకం చేయించుకున్నవాడు నోట్లోకి వస్తే అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు. లేదా వాడు మరీ వృద్ధుడు చచ్చిపోవలసిన వాడు అనుకోండి, అటువంటి వాడు భయంకర నరకానికి పోకుండా కైలాసానికి పోతాడు, ఉత్తమ గతులకు ఎడతాడు. ఈశ్వరుడి యొక్క అభిషేకము వల్ల వచ్చిన తీర్థము భయంకర ఘోర కఠోర క్రూర నరక బాధ నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది. ఇంకొకసారి ప్రాణాంతక శత్రువులు ఉంటారు. ప్రాణం తీయాలన్నంత కసితో ఉన్న శత్రువులు ఉంటారట. ఎందుకు వస్తారో చెప్పలేము, శత్రువులు అలా ఉంటారు. అప్పుడు ఏం చెయ్యాలి? నాకు ఈ శత్రుపేడ ఎక్కువ అయ్యింది, వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు, ఈ శత్రువుల యొక్క పీడ నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేయాలి? రాజికా పూజనం శంభోహో శత్రోహో మృత్యుకరమ స్మృతం. శత్రువు మృత్యువు పొందాలంటే నల్లావాలతో, ఇందాకేం చెప్పాడు? నల్లావాల పువ్వులు అన్నాడు. ఇప్పుడు అలా కాదు. భయంకర శత్రుపీడ నుంచి విముక్తి పొందడానికి కేవలం నల్లావాలు పట్టుకొచ్చి ఈ నల్లావాలతో శివుణ్ణి భక్తితో పూజించు. అది కూడా 8 కేజీలు ఆవాలట. ఈ 8 కేజీల ఆవాలతో ఎలా అభిషేకం చేయాలి? భయంకర శత్రువు నశించాలి, లేకపోతే మనం బతకలేం అనుకున్నప్పుడు శివలింగం మీద స్వచ్ఛమైన తెల్లని వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన పెట్టి అప్పుడు దాని మీద ఆవాలతో అభిషేకం చేయాలట. డైరెక్ట్గా శివలింగం మీద పోసేయకూడదు. ఇలా శివలింగం ఉన్నది, శివలింగం పూర్తిగా తెల్ల వస్త్రంతో కప్పేసి అప్పుడు దాని మీద 8 కిలోలు ఆవాలు, నల్ల ఆవాలు, రాజికలు అంటే నల్ల ఆవాలు అన్నమాట, వాటితో పూజ చేస్తే ఆ క్షణమే శత్రువు నశించిపోతాడు. ఇంకా తెల్ల ఆవాలతో పూజిస్తే అప్పుడు శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. నల్లావాలు శత్రువుని నాశనం చేస్తుంది. మామూలు ఆవాలైతే సారషపము అంటే ఆవాలు, సాధారణమైన ఆవాలు, బాగా నల్లగా ఉండకుండా
వేరే రకరకాలైన రంగుల్లో ఉండే ఆవాలన్నీ కూడా వాటికి సారషపములు అని పేరు. ఈ ఆవాలు 8 కేజీలతో కనుక పూజ చేస్తే శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. ఇంకా భార్యాభర్తల మధ్యలో విపరీతమైన తగాదా ఎక్కువైపోయినా, బంధువుల మధ్యలో తగాదా పెరిగిపోయినా, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు దాయాదుల పేడ ఎక్కువైపోయినా అందులోంచి బయటపడడానికి కంది పువ్వులు పీక్కొచ్చి, కంది పువ్వులు చాలా బాగుంటాయండి. ఈ కంది పువ్వు రేకుల కింద విడదీసి ఒక్కొక్క రేకు కంది పువ్వు ఉన్నది, దానికి రేకులు ఉంటాయిగా, ఆ దళాలతోటి శివుణ్ణి పూజిస్తే ఆత్మీయత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, దాయాదులు కూడా ఆత్మీయులు అవుతారు. కలియుగం కనుక అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతున్నారుగా, అలాంటి వాళ్ళు మిత్రులైపోతారట. ఆఢీకానాం దళైశ్చైవ శోభయిత్వ అర్చయేత్ శివం. ఆఢీకము అంటే కంది పువ్వు. కంది పువ్వు యొక్క దళములు విడదీసి దానితో శివుణ్ణి పూజిస్తే ఈ విధంగా దాయాదులు ఐకమత్యం పొందుతారు. అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వం తొలగుతుంది, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. సింధూర పుష్పాలు ఉన్నాయి. ఆ సింధూర పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తే పాండిత్యం కూడా బాగా లభిస్తుంది. ఎప్పుడు చేసినా అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది భక్తి. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి. జ్ఞాపక శక్తి పోతుందట కొంతమందికి క్రమంగా. కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఉండదు, క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందో తెలిసినా, నేను ఒక ఆయన చూశాను, మంచి పండితుడు, అద్భుతమైన కవిత్వం రాసినవాడు. ఏం భాష అండి! అటువంటి పండితుడు వాడు 70 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్నీ పోయి కూతుర్ని పిలిచి, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటాడు. ఒక ఆవిడను చూసి, నువ్వు నా చెల్లెలు అంటాడు. ఇంతకీ మనవరాలు ఆవిడ. ఇలా అందరినీ వరసలు మర్చిపోయాడు, తానెవరో మర్చిపోయాడు. ఆయన మనవడు చచ్చిపోతే అక్కడ పడుకోబెడితే, ఎవడండి వాడు అలా పడుకుని లేవడు, తెల్లారిపోయినా లేవడు అంటాడు. ఏది సాయంకాలం చచ్చిపోతే సాయంకాలం పడుకోబెడితే తెల్లారినా లేవడేమిటి అంటాడు వాడు. ఆ పడుకున్న శవం దగ్గరికి వెళ్ళి లేవరా లే అంటాడు. అంటే ఆయనకి మతి పూర్తిగా పోయిందనమాట. ఇది భయంకరమైన లక్షణం. వార్ధక్యం వల్ల మతిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా? శర్కర మిశ్రిత తత్ర యదా బుద్ధిర్జడో భవేత్ తస్య సంజాయతే జీవసదృశీ బుద్ధిరుత్తమ. శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. ఏమిటి? శర్కర మిశ్రిత అంటే పంచదార కలిపినటువంటి పాలు. ఈ పాలు ఎడతెరపి లేకుండా ధారగా నువ్వు చెంబుడు పాలతో అభిషేకించు, బిందెడు పాలతో అభిషేకించు, లేదా పంచపాత్రలో ఉన్నటువంటి కాసిన పాలతోటే అభిషేకం చెయ్యి. ఎన్ని పాలతో అభిషేకించినా ఆ పాలల్లో పంచదార కలపాలి. ఆ ఉన్న పాలు ధారగా పొయ్యాలన్నమాట. సన్నని ధారతో అలా పోసేయాలి. పోసి అభిషేకించి ఆ అభిషేకం నుంచి వచ్చినటువంటి ధార ఓ పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్థంగా తీసుకుంటే అలాంటి వాడికి ఏమని చెప్పాడు? జీవసదృశీ బుద్ధి ఉత్తమ జాయతే. మళ్ళీ మంచి తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇదివరకు ఒకానొకప్పుడు ఎటువంటి చురుకైన బుద్ధి ఉన్నదో, ఎటువంటి జ్ఞాపక శక్తి ఉన్నదో ఆ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఇంటిలో హఠాత్తుగా ఉద్వేగం కలిగింది అంటే ఏమిటనమాట? గందరగోళం చెలరేగింది. కారణం తెలియదండి. ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, తెగ తిట్టేస్తాడనమాట. పెళ్ళాన్ని తిట్టేస్తాడు, పిల్లల్ని తిట్టేస్తాడు. అసలు గురువుగారు ఉండగా పిల్లల్ని తిట్టడమే తప్పు. అందులో పెద్ద పెద్ద గొంతుకేసి అరవడం మహాపాపం. ఇలా పిల్లల మీద కోపం తెచ్చుకునేవాడు కొందరు, పిల్లలు తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకునేవాడు కొంతమంది. ఏదో కారణం చేత కొంతమందికి తెక్కెక్కువ. మహానుభావులు కొంతమంది ఉంటారు. మరి నేను చూశాను అలాంటి వాళ్ళని. నా కర్మయోగం వల్ల నాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. విమానం ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా పెళ్ళాన్ని తిడుతూనే ఉన్నాడు. ఆ కిటికీ ఎత్తమేమే నీ మొహం తగలే అంటాడు ఒకసారి. పోరా కిటికీ ఎక్కితే ఇంతలో ఎండ వచ్చిందంటే దెంపమేమే నీ మొహం తగలే అంటాడు. అన్నిటికీ మొహం తగలేయటమేనా? ఆవిడ మొహం తగలేస్తే వీడి మొహాన్ని ఎవడన్నా చూస్తాడా? రామ 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 అలా తిడుతూనే ఉన్నాడండి బాబు. పాప ఆవిడ మాత్రం ఏం మాట్లాడటలా. దిగాక నేనే అడిగాను. అమెరికా వచ్చేదాకా 15-16 గంటలు పడ్డానుగా వీళ్ళతోటి. పడిన తర్వాత, అమ్మ నీలాంటి పరమపతివ్రత ఎక్కడ ఉండదు, నీ మొహం తగలయ్య అని తిడుతూనే ఉన్నాడు, ఎన్ని తిట్టినా కిక్కురు మంటలేదు. ఏంటంటే ఏమిటంటున్నారు మీరు అంది ఆవిడ. అప్పుడు అర్థమైంది ఆవిడికి చెవుంట ఆవిడ కర్మ. అందువల్ల బతికింది ఆవిడ. ఈయన ఎన్ని తిట్టినా ఎందుకు పడిందంటే ఆవిడకే కనుక చెవుడు లేకుండా విను ఉంటే ఈయన జీవితంలో నోరెత్తేవాడు కదా అనుకోండి, మూతి మీద ఒకటి ఇచ్చేది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే కర్మయోగం వల్ల అలా తిడుతూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే ఇదంతా
జీవితంలో ఇళ్లల్లో ఇలా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నా, ఉద్వేగం కలుగుతూ ఉన్నా, చీటికి వాటికి ఇతరుల మీద కోపంతో అరుస్తున్నా, అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఈ కొట్లాట్లు పోవాలి, ఈ ఉద్వేగం తొలగిపోవాలి, ఈ తిట్టుకోవడం పోవాలి, ఈ క్షణికోద్రేకంతో అరవడాలు పోవాలి. దానికి ఏం చేయాలట? ఈ ధారాపాత్ర ఒకటి ఉంటుంది, చిన్న గొట్టాలు ఈ మధ్యలో వచ్చి చూశారు మీరు, కొంచెం వంకరగా ఉన్నటువంటి అభిషేక పాత్రలు, గోముఖాలు. ఈ గోముఖ పాత్రలో కేవలం నువ్వుల నూనె, ముడి నువ్వుల నూనె, అది కూడా నువ్వులు వేరు, నువ్వు పప్పు వేరు. నల్లగా ఉండి పొట్టు తీయకుండా ఉంటే నువ్వులు అంటాం, పొట్టు తీసేస్తే పప్పు నూనె అంటాం దాన్ని. నువ్వులు ఆడించగా వచ్చిన నల్ల నువ్వుల నూనె తెచ్చి, ఆ నూనె కనీసం ఒక 1/4 కేజీకి తక్కువ కాకుండా తెచ్చి దాన్ని గోముఖంలో పోసి, ఆవు ముఖంగా ఉంటుందన్నమాట, మూతి దగ్గర సన్నని దార ఉంటుంది, ఇందులో నూనె పోసి ఆ గొట్టంలో పట్టుకుంటే ఆ గొట్టంలోంచి నూనె శివుడి మీద పడుతుంది. ఇలా తైలధారతో, నువ్వుల నూనెతో, భక్తితో శివుణ్ణి పూజిస్తే ఇంట్లో ఈ గందరగోళాలన్నీ పోతాయి, ఉద్వేగంగా తిట్టుకోవడాలు పోతాయి. ఇక అక్కడి నుంచి ఇదివరకు నీ మొహం తగలయ్యా అని తిట్టుకునేవాడు కాస్త నీ ముఖం నిండా ఎప్పుడూ కూడా పంచదార కొట్టాలి, నీ నోట్లో పంచదార కొట్టాలంటాడు, ప్రేమగా పలుకుతాడు. రోజు భార్యామడి భర్త గారిని ఏమండి బుజ్జి బుజ్జి బజ్జీలు వేయినా అంటుంది. ఆవిడ బజ్జీలతో పాటు చక్కగా వేరుశనగ గుళ్ళు చట్నీ చేయంటాడు. ఇద్దరూ ముచ్చట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ చట్నీతో పాటు హాయిగా టిఫిన్ తిని మధ్యాహ్నం మ్యాట్నీ చూసుకుని సాయంకాలం సికింద్రాబాద్ దగ్గర ప్యాట్నీ సెంటర్కి పోతారు. కలిసి ఉండాలంటే ఇది మంచి మార్గం అట. ఇంకా భోగములు పెరగాలి అనుకున్నవాళ్ళు,